వజ్రం మగువల నుంచి మహారాజుల వరకు అందరి మనసు దోచిన చరిత్ర వీటి సొంతం. అలాంటి వజ్రాలకు ప్రాణం పోసే పరిశ్రమకు సూరత్ పెట్టింది పేరు. సూరత్ శ్రామిక శక్తిలో 3వ వంతుకు ఇది ఉపాధి కల్పిస్తోంది. మరి ఎన్నికల వేళ ఈ పరిశ్రమ కోరుకుంటుందేమిటి? కొత్త ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి చర్యలు ఆశిస్తోంది? గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సూరత్ వజ్ర పరిశ్రమపై ప్రత్యేక కథనం. ప్రపంచంలోని 90% ముడి వజ్రాలు సూరత్లోనే తయారవుతాయి. భారత్లో తయారయ్యే 99% ముడి వజ్రాలు సూరత్లోనే రూపుదిద్దుకుంటాయి. ఈ 2 వాక్యాలు చాలు సూరత్ వజ్ర పరిశ్రమ గొప్పతనం చెప్పడానికి. సూరత్ పేరు చెబితే వస్త్ర పరిశ్రమతో పాటు గుర్తొచ్చేది వజ్రాల కార్ఖానాలే. వస్త్రాలకైనా ఇతర నగరాలు ప్రసిద్ధి పొందాయి. వజ్రాల తయారీ విషయంలో మాత్రం సూరత్దే గుత్తాధిపత్యం. 1901లో తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి వలస వచ్చిన తయారీదారులతో ఇక్కడ వజ్రోదయం ప్రారంభమైంది. అది క్రమంగా అభివృద్ధి చెంది 1970ల నాటికి ఎగుమతి స్థాయికి చేరింది. ప్రస్తుతం సూరత్లో 10,000కు పైగా వజ్ర తయారీ యూనిట్లు ఉన్నాయి. ఈ పరిశ్రమ గొప్పతనాన్ని 2008లోనే వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రశంసించింది. ప్రత్యేకించి చిన్న వజ్రాల తయారీకి సూరత్ పెట్టింది పేరు. వజ్రాల తయారీలో అత్యాధునిక సాంకేతికతను సూరత్ అందిపుచ్చుకుంది. ముడిసరకు నాణ్యతను, ఆకారాన్ని లేజర్ కిరణాలు, కంప్యూటర్ల సాయంతో విశ్లేషిస్తారు. మలినాలు పోగా నిఖార్సైన వజ్రం ఎంత పరిణామంలో తయారవుతుందో అవగాహనకు వచ్చాక కటింగ్ మొదలవుతుంది. వజ్రం రూపానికి అదనంగా ఉన్న పదార్థాన్ని క్రమంగా తొలగిస్తారు. एक हीरा जो माइंड से आता है और पॉलिश होने में उसको 18 बार 18 प्रोसेस में तपना पड़ता है, तब जाके वो पॉलिश हीरा तैयार होता है। बेसिकली तो ये कैसा है कि मशीन में ना हीरे का स्कैनिंग हो गया है। स्कैनिंग होने के बाद यहाँ पे हीरे के अंदर प्लानिंग ले लिया गया है। ये प्लानिंग में आप देख सकते हैं कि यहाँ पे ये जो इम्प्यूरिटीज है ग्रीन वाली, और अंदर वहाँ पे एक हीरा बिठाया गया है। उसके बाद यही स्टोन्स को ये जो एक्स्ट्रा पार्ट्स है वो लेसर में कट करने के लिए भेजना पड़ता है, और सारे एक्स्ट्रा पार्ट्स निकालने के बाद उसको मैन्युफैक्चरिंग में पॉलिश करना पड़ता है। ముడి సరుకు తలుకులీనే వజ్రంగా రూపుదిద్దుకునే ప్రక్రియలో 16 నుంచి 20 దశలుంటాయి. ఒకేసారి 4-5 ముడి వజ్రాలను లేజర్ కిరణాలు, కంప్యూటర్ కటింగ్ మిషన్ల సాయంతో కట్ చేస్తారు. అతి చిన్న ముడి వజ్రాలను కంప్యూటర్ తెరలపై చూస్తూ కటింగ్ ప్రక్రియ చేపడతారు. కటింగ్ తర్వాత చిరువజ్రాలను పాలిష్ చేస్తారు. సూరత్లో ఉన్న యూనిట్లలో ఎక్కువగా ఉండేవి ఇలాంటి ప్రాసెసింగ్ యూనిట్లే. లక్షల మంది ఈ వజ్ర పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నారు. ప్రారంభ వేతనం దాదాపు 9,000 రూపాయల వరకు ఉంటుందంటున్నారు నిర్వాహకులు. गुजरात के ही नहीं, बाहर के भी वर्कर यहाँ पे एम्प्लॉय हैं और सब अच्छा पेमेंट कमा रहे हैं। कितने साल से पुराना है, कितने उसका एक्सपेंस ही मेन होता है इस धंधे के अंदर। सबसे पहले यहाँ पे एयरपोर्ट की सुविधा होनी चाहिए। यहाँ के जितने भी व्यापारी हैं उनको डायरेक्ट यहाँ से फॉरेन के लिए फ्लाइट मिले, उनको रॉ मटेरियल सस्ता मिले, बिजली सस्ती मिले। వజ్రాల తయారీతో పాటు అమ్మకానికి సూరత్ పేరు పొందింది. వజ్రాల అమ్మకందారులు సూరత్ డైమండ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కలిసికట్టుగా ఎదుర్కొంటున్నారు. వజ్ర పరిశ్రమ ఇంతగా విస్తరించిన నైపుణ్యత కలిగిన కార్మికుల కొరత మాత్రం ఇంకా ఉంది. అవసరమైన కొత్త కోర్సులు ఏర్పాటు చేస్తే మరింత మందికి ఉపాధి దొరుకుతుందంటున్నారు వజ్రాల వ్యాపారులు. अभी सिर्फ हम डायमंड पॉलिश का काम कर रहे हैं, लेकिन जो वैल्यू एडिशन का जो बहुत बड़ा मार्जिन का गैप है वो डायमंड ज्वेलरी के अंदर है। तो ये डायमंड ज्वेलरी के जो फ्यूचर के अंदर अभी यहाँ जो गुजरात हीरा बूस्ट एशिया का सबसे बड़ा पार्क बन रहा है,
और जब पार्क बन जाएगा तो इन पार्क के अंदर डायमंड ज्वेलरी के लिए बहुत वर्कर की जरूरत वहाँ रहेगी, तो स्किल बेस्ड वर्कर की वहाँ जरूरत रहेगी। तो इसके लिए ट्रेनिंग सेंटर गवर्नमेंट को स्टार्ट करना चाहिए। సూరత్లోని వరచ్చా ప్రాంతంలో వజ్రాల యూనిట్లు ఎక్కువగా వ్యాపించాయి. సరకు లభ్యత కోసం రష్యా, దుబాయ్ వంటి ప్రాంతాలపై ఆధారపడక తప్పడం లేదు. పూర్తయిన వజ్రాల అమ్మకం కోసం విదేశాలకు ఎగుమతవుతున్నాయి. వజ్రాల గనుల నుంచి ముడి సరకు నేరుగా సూరత్ వచ్చేలా, పూర్తయిన వజ్రాలు ఇక్కడే అమ్మేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే ఈ నగరం వజ్రాల హబ్గా తయారవుతుందంటున్నారు నిపుణులు. ये 10 लाख लोगों से लोगों को रोजगारी मिली है, तो उससे 50 लाख से 1 करोड़ लोग सीधे गुजरात में ये इंडस्ट्री पे निर्भर है। पूरे सूरत में नहीं, पूरे गुजरात में एक प्रकार की चमक लाई है। नए मुख्यमंत्री तो लोगों के दिमाग में फिक्स है। फॉरेन बायर्स डायरेक्ट आना चालू हो जाए और जो लोकल डिमांड है उसमें लोकल लोग यहाँ पे परचेस करने को आए और रॉ मटेरियल है वहाँ की बिक्री सीधी सूरत से हो, वही चीज हमारे मुख्यमंत्री सब मांगते हैं। సూరత్ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఈ వజ్ర పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెందేందుకు చర్యలు తీసుకోవాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి.